హాయ్ హలో వెల్కమ్. మనందరికీ నటుడుగా దర్శకుడిగా సుపరిచితులైన అవసరాల శ్రీనివాస్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నారు. బాబు బాగా బిజీ అంటూ హిందీలో హంటర్గా సంచలనం సృష్టించిన సినిమా బాబు బాగా బిజీగా తెలుగులో రీమేక్ అవి వస్తుంది. ఈ మూవీ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది, సంచలనం సృష్టిస్తోంది. సో ఆ మూవీ గురించి, ఆ మూవీ విశేషాల గురించి మనతో మాట్లాడడానికి అవసరాల శ్రీనివాస్ ఉన్నారు. అండ్ పెళ్లి చూపుడు ఫేమస్ ప్రియదర్శి కూడా ఇందులో ఒక పాత్ర చేశారు. న్యూ యాక్టర్ సుప్రియ మనతో పాటు ఉన్నారు. వీరందరూ కూడా సినిమా గురించి మనతో కాసేపు మాట్లాడతారు. హాయ్ శ్రీనివాస్ గారు, హాయ్ ప్రియదర్శి గారు, హాయ్ సుప్రియ గారు. హంటర్ రీమేక్గా వస్తున్న బాబు బాగా బిజీ. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? సో న్యూ జానర్ తీసుకున్నారు మీ క్యారెక్టర్, ఐ మీన్ జానర్ చేంజ్ అయింది. ఇప్పుడు వరకు ఒక ఇమేజ్ ఉంది, ఇప్పుడు జానర్ చేంజ్ చేశారు. హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ ఎక్సైటెడ్. నాకు చాలా నచ్చింది సినిమా. అండ్ సాధారణంగా నా సినిమా నేను చూసినప్పుడు నాకు నేను నచ్చను. ముఖ్యంగా అప్పుడప్పుడు థియేటర్లోకి వెళ్తున్నప్పుడు ఏదైనా సీన్ వస్తుంటే నేను బయటకు వెళ్ళిపోతాను. బట్ నేను హంటర్ సినిమా, బాబు బాగా సినిమా డబ్బింగ్ అయిన తర్వాత చూశాను. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ డన్ ఆన్ స్క్రీన్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఎవ్రీబడి ఎల్సెస్ వర్క్ టు. అండ్ ప్రియదర్శికి పెళ్లి చూపుల తర్వాత it's not a funny character, it's a serious character. And there are many more shades to him. And ఫ్యూచర్లో ఇంకా చాలా షేడ్స్ చూపిస్తాడని నా హోప్. అండ్ ఐ థింక్ దిస్ గర్ల్ విల్ బి ఎ రెవల్యూషన్ ఇన్ దిస్ ఫిల్మ్. చూపులో మీ మీద ఒక మార్క్ పడిపోయింది, ప్రియదర్శి చాలా ఫేమస్ అయిపోయారు. సో ఈ మూవీలో మీ రోల్ ఏంటి, ఎట్లా ఉంటుంది? సీరియస్ అని చెప్తున్నారు ఆయన? అదే ఫ్రెండ్ అని కాదండి, ఒక కజిన్. బేసిక్లీ మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతాం. పెరిగిన తర్వాత బట్ స్టిల్ వి రిమైన్ యాజ్ లైక్ కజిన్స్ ఆర్ ద ఫస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు, ఆల్ లైక్ దట్ ఫ్రెండ్స్ అనమాట. ఆ కజిన్ క్యారెక్టర్ చిరు అనే క్యారెక్టర్ ఎప్పుడు హెల్పింగ్ అవుట్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ అంటే మన సీన్ అన్న క్యారెక్టర్కి ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ జర్నీ అండ్ హిస్ సెల్ఫ్ డిస్కవరీ మూమెంట్స్. అండ్ ఆ టైంలో కజిన్స్గా హౌ వీ రియాక్ట్ అండ్ టేక్ ఇట్, ఇది ఈ బాండింగ్ ఇదంతా చాలా స్పెషల్గా. అండ్ సీరియస్నెస్ బికాజ్ ద స్టోరీ ఈజ్ సీరియస్ యాక్చువల్లీ. అంటే మన అగైన్ ఇది అడల్ట్ కామెడీ అని అంటున్నారు కానీ బట్ లైఫ్లో జరిగే కొన్ని హాస్యాస్పద సిచ్యువేషన్స్ని దాన్ని కొన్ని కామికల్గా ఉంటాయి. బట్ లేటర్ ఆన్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హిస్ లైఫ్, హిస్ జర్నీ అండ్ హౌ వీఆర్ బ్యూటిఫుల్లీ పార్ట్ ఆఫ్ ఇట్. మూవీకి మీ ఇచ్చే డెఫినేషన్ ఏంటి? బాబు బాగా బిజీ మూవీకి మీరు ఎట్లా చూస్తారు మూవీ? ప్రతి మనిషిలో ఒక గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటుందండి. ప్రతి మనిషిలో ఒకటే షేడ్ ఉండదు. ఒక ఉట్టి మంచి చెడ్డ అని చెప్పడానికి అది చాలా నారో మైండెడ్నెస్ అనమాట. అది ఇట్స్ అ వెరీ షాలో వే ఆఫ్ టెల్లింగ్ అనమాట. అంటే జీవితం గురించి ఏం తెలియని వాడు అలా చెప్పగలడు. జీవితంని ఒక ఆనెస్ట్గా ఇఫ్ యూ లివ్ ఇట్ దెన్ యూ విల్ నో. ఎన్నో లేయర్స్ ఉంటాయి, ఎన్నో షేడ్స్ ఉంటాయి, ఎన్నో కలర్స్ ఉంటాయి. సో ఎంతో డెప్త్ ఉంటుంది దానివల్ల. సో అంత డెప్త్ ఉన్న మూవీ ఇది. అన్ని అర్థాలు వస్తాయి ఈ మూవీలో. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అవసరాల శ్రీనివాస్ గారు ఎట్లా చూస్తారు ఈ మూవీని? హౌ డు యూ డిఫైన్ ఇట్? బేసికలీ మనం వెన్ we start with a very in life we start with a very black and white concept of morality. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డది అని మనకి కొన్ని రూల్స్ సెట్ చేసింది సొసైటీ. బట్ యాజ్ వీఆర్ కంటిన్యూయింగ్ లివింగ్ అవర్ లైఫ్ వీ నో దట్ అంత బ్లాక్గా ఉండడం, అంత వైట్గా ఉండడం పాసిబుల్ కాదు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ జర్నీ. అండ్ ultimately అంటే you make some bad choices and you make some good choices, and what you are now is an amalgamation of all the choices you have made. Yeah, exactly. And there is an arc in your character and your character changes. And మీ లైఫ్లో మీకు కావాల్సిన ప్రయారిటీస్ ఏంటి అండ్ ఏది ఉంటే మనం ఆనందంగా ఉంటాం అన్నది మనకి స్టార్టింగ్తోనే క్లియర్గా ఉండదు. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్. అండ్ దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ వన్ సెల్ఫ్. అండ్ దిస్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రయారిటైజింగ్ వాట్ యూ లైక్ ఇన్ లైఫ్. జీవితంలో మనకి ఏది ముఖ్యం అనేది తెలుసుకునే ఒక యువకుడి కథ ప్రియదర్శి. ఈ టైం ట్రావెల్ ఉన్న కదండి. ఇప్పుడు చిన్నప్పుడు మొదలవుతుంది, మళ్ళీ ఆ పెళ్ళి అయ్యేదాకా ఆ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, జనాలు పక్కన ఉన్న వాళ్ళు ఎలా మారుతారు, మన టేస్ట్లు ఏంటి, మన అర్థాలు ఏంటి, అండ్ సొసైటీ ఇలాంటి మనకి ఎందుకు ప్రొజెక్ట్ చేస్తుంది, మనం వీటిని ఎలాగ బ్రేక్ చేసుకొని ఎలా బతుకుతున్నాం. అండ్ చాలా ఎక్కువ మందికి జరిగే సందర్భాలు ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ అలాగే ఈ కథ కూడా నడుస్తుంది. సో ఐ థింక్ కనెక్ట్ అండి, ఇట్స్ ద కనెక్ట్ దట్ విల్ బ్రింగ్ ఇన్ యూనివర్సల్ అని అనుకుంటున్నాను. హంటర్ మూవీ గురించి కూడా చెప్పుకోవాలంటే అది అందరూ చూసుంటారు దాదాపుగా. అట్లీస్ట్ లోన్లీగా ఉన్నప్పుడనే సరే ఓపెన్ చేసి చూసుంటారు, అట్లీస్ట్ సీన్స్ వరకు చూసుంటారు. బట్ ఇలాంటి మూవీ మళ్ళీ రీమేక్ చేసినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడగలరా? That's my question. ఇది వల్గర్ కాదండి. దట్ ఈస్ వాట్ యాజ్ అ ఫిలిం దిస్ ఇస్ నాట్ వల్గర్. ఇట్స్ నాట్ వాయరిస్టిక్. ఇట్ ఈస్ అబౌట్ అ మ్యాన్స్ జర్నీ అండ్ హిస్ చాయిసెస్ ఇన్ హిస్ discipline in his life and how it changes when he meets a specific woman.
ఆర్ హౌ దోస్ క్యారెక్టర్స్, ఈచ్ క్యారెక్టర్ అంతే. నాకు ఒక అమ్మాయిని, నేను ఆ క్యారెక్టర్ చిరు అనే క్యారెక్టర్ ఒక అమ్మాయిని లవ్ చేసి ఫెయిల్ అవడం వల్ల వాడి జీవితంలో వచ్చిన చేంజెస్ ఎలా ఉంటాయో ఇట్స్ టోటల్ కాంట్రాస్ట్ విత్ వాట్ వాసు అండ్ హిస్ జర్నీ హస్ గాట్. అండ్ హౌ సుప్రియాస్ క్యారెక్టర్, how she is in a marriage and how she looks out for something unusual. అంటే ఇలాంటి ఎన్నో డైవర్సిఫైడ్ ఎమోషన్స్, క్లస్టర్ ఆఫ్ ఎమోషన్స్ బాట్ రాగానే చూసారా? ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి సినిమా చూడండి తర్వాత మాట్లాడదామని అన్నారు. చూస్తుంటే ఫస్ట్ కొంచెం అంటే ఇది చేయకూడదేమో అనిపించింది, లైక్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ. బట్ స్లోలీ యాజ్ యూ గెట్ ఇన్ టు ఇట్, నిజంగా అంటే నా ఇన్హిబిషన్స్ అన్నీ పక్కకు పెట్టి, అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ స్టోరీ ఎట్ ద కోర్. అండ్ నాకు సెకండ్ హాఫ్ కూడా చూస్తుంటే మధ్యలో ఒక చోట బ్రేక్ డౌన్ కూడా అయిపోయాను. ఇట్స్ వెరీ ఎమోషనల్ స్టోరీ అండ్ నాకు బాగా నచ్చింది. ద ఇమీడియట్ రియాక్షన్ సినిమా ఫినిష్ అవగానే ఐ వాంట్ టు డూ దిస్ అని చెప్పాను ప్రొడ్యూసర్ గారికి. బట్ నాకున్న భయం ఏంటంటే నేను చూసినట్టే ప్రొడక్షన్ కానీ డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ కానీ ఈ సినిమా చూస్తారా లేదా అనేది నాకు భయం ఉండేది. బట్ స్లోలీ మెల్లిగా అవి కూడా అదే అంటే పర్స్పెక్టివ్ వాళ్ళది ఎట్లా ఉంది ఒపీనియన్ అనేది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్ షేప్డ్ అప్. ఓకే, సో అవుట్పుట్ వచ్చిన తర్వాత మీరు ఏదనుకున్నారో అది అవుట్పుట్ కూడా కాదు, అంటే మేకింగ్లోనే యు నో దిస్ ఇస్ నాట్ వల్గర్. సో సుప్రియ, మీకు ఆ రోల్ రాగానే మీకేమనిపించింది? హంటర్ అప్పుడు చూసారా లేకపోతే చెప్పిన తర్వాత? లేదు, యాక్చువల్లీ చూద్దామని అనుకున్నాను. సో నా ఫ్రెండ్స్ అంతా చూసారు కానీ నేను చూడలేదు. నేను మిస్ అయ్యాను చూడడం. యూజువలీ నేను చూస్తాను అట్లాంటి మూవీస్ బాగా, కానీ సమ్హౌ ఇట్ మిస్డ్ అనమాట. కానీ సో ఐ థింక్ ఇట్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. నేను చూడకపోవడం వల్ల అది నాకే ప్లస్ అయింది. అది ఎలా? ఎందుకంటే నాకు అసలు తెలియదు, ఏంటో నాకు ఐడియానే లేదు. ఆమె ఏం చేసిందో తెలియదు నాకు చూసి నాకు పెద్ద రెఫరెన్స్గా కూడా ఏం తీసుకోను. ఎప్పుడు ఎంత తీసుకోవాలి అంతే రెఫరెన్స్గా తీసుకుంటాం, కానీ ఇక్కడ అసలు అంత అవసరం కూడా లేకపోయింది. సో ఐ డోంట్ ఈవెన్ నో వాట్ షీ డిడ్. సో నేను నా షేప్ ఇచ్చాను, నా ఫ్లేవర్, నా టచ్ ఇచ్చాను. టోటలీ ఐ షేప్ ద వే I wanted it to. సో మీ అవుట్పుట్ మీరు చూసింది, సినిమా రిలీజ్ అయిపోతుంది, వచ్చేసి ఉంటుంది, రషెస్ చూసారా? నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసాను నేను. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చారా లేకపోతే ఏమన్నా ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు ఏమైనా చేయడం జరిగింది మూవీలో? ఆబ్వియస్లీ వెన్ లాంగ్వేజ్ మారితే కల్చర్ మారుతుంది, కల్చర్ మారితే సెట్టింగ్స్ మారుతాయి. సో కొంత మార్పు అయితే ఉంటుందండి. అండ్ బట్ అట్లానే ఆ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ని కాంప్రమైజ్ చేసి దీన్ని ఏదో ఇందులో కొంచెం ట్యాంటలైజింగ్ కంటెంట్ ఉంది, దీన్ని జనాలకు తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నం అయితే లేదు. అంటే వీ ట్రై టు కీప్ ద సోల్ ఇంటాక్ట్, బట్ ఒక పూణే బాంబే వాతావరణం నుంచి హైదరాబాద్ వైజాగ్ వాతావరణానికి మార్చాలి అంటే కొంత మార్పు అయితే జరుగుతుంది. మీ పాత్ర పక్కన పెడితే సినిమా మొత్తం మీకు నచ్చింది ఏంటి? బేసిక్లీ మన ఎక్కువ శాతం సినిమా అంటే మనకు కొన్ని సినిమా వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ యూత్ మనం చూస్తుంటాం. అంటే వాళ్ళ అమ్మాయిల్ని ఎలాగ టీచ్ చేస్తారంటే దే కాల్ ఇట్ లవ్. అండ్ బట్ వాసు అనే క్యారెక్టర్ హ్యాస్ వెరీ క్లియర్ డెఫినేషన్స్ ఆఫ్ వాట్ ఈస్ లవ్. అండ్ అసలు లవ్ అనే కాన్సెప్ట్ నమ్మడు, బట్ వెన్ ఇట్ రియలీ హ్యాపెన్స్ టు హిమ్ అండ్ హీ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు అచీవ్ ఇట్ అనమాట. అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ సంబంధించిందో దాంట్లో హంటర్ గురించి మనం చూసాం కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటున్నాం. తెలుగు ప్రేక్షకులు చాలామంది చూసి ఉండకపోవచ్చు. సో మీరేం చెప్తారు ఆ మూవీకి సంబంధించి? ఒక ఫ్రెష్ మూవీ వస్తుందని అనుకోండి. డెఫినెట్లీ ఈ సినిమాలో చాలా లైఫ్ ఉంటుందండి. లైక్ చేస్తున్నప్పుడు ప్రతి సీన్ కూడా అంటే ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఇన్ఫర్మేషన్, ఏదో డైలాగ్ చెప్పాలి అతను ఏదో డైలాగ్ చెప్పాలని అట్లా కాకుండా దెర్ ఇస్ సో మచ్ లైఫ్. ఒకప్పుడు మనం కాలేజ్ ఉన్నప్పుడు చేసిన పనులు, లైక్ ఇల్లు మారినప్పుడు ఎట్లా ఉంటుంది, తర్వాత అంటే హూ ఎవర్ రోట్ ఇట్ హ్యాస్ వెరీ రియల్ సెన్స్ ఆఫ్ ద ట్రూత్. అండ్ ఈ సినిమాలో కూడా ఆ లైఫే రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ హ్యూమన్ స్టోరీ, అండ్ మనలో ఉన్న హ్యూమన్ నేచర్ ఇట్స్ వెరీ క్లోజ్. అండ్ ఇట్స్ so many emotions in this movie, and definitely it will connect you at an emotional level. ఫస్ట్ మీరు వినగానే అరే ఏం చేస్తామని అనుకున్నారని మీరు అన్నారు ఇందాక. ఏ పాయింట్లో అనుకున్నారు అండ్ ఎక్కడ కన్విన్స్ అయ్యారు? అండ్ వన్ మోర్ థింగ్, ఇది అంటే మీకు సర్కిల్ ఉంటుంది, మూవీ సర్కిల్ ఉంటుంది, ఇట్లా చెప్పినప్పుడు ఎవరి నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అష్టజమ్మ చేస్తా అన్నప్పుడే వద్దని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నౌ. సో వద్దనే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, బట్ నీకు నచ్చిందా సినిమా, అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నాకు నచ్చకపోయినా జనాలకు నచ్చుతుందని చేసే సినిమాలు ఎప్పుడు మనకి హ్యాపీనెస్ ఇవ్వవు. మంచి సినిమా, వెల్ రిటర్న్, వెల్ మేడ్ మూవీ, అండ్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ సెన్స్. బట్ మెయిన్ స్ట్రీమ్గా ఈ మూవీలో ఎక్కువ రోల్ ఉండబోతుంది మీది. సో రైట్, ఎలా వచ్చింది మీకు? ఎట్లా అప్రోచ్ అయ్యారు? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నేను ఆడిషన్ చేశానండి. I was approached, and then finally I went to the office. I gave my audition, and
Of course, time తీసుకున్నారు, but the director really had a lot of confidence in me. He really held on to that faith in me, and that really worked for me. See, everything works అండి. మనకి టాలెంట్ ఉండి మనం ఏదో మూవీ చేసేయడం కాదు, మన మీద నమ్మకం పెట్టుకుంటేనే మనకు కూడా లోపల నుంచి ఆ నమ్మకం కలుగుతుంది. సరే, ఎస్ ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ ఫైనలీ పుల్ ఇట్ ఆఫ్ అనేది నా అలోన్, నా కాన్ఫిడెన్స్, నా టాలెంట్ వల్ల అది జరగదు. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఎవ్రీబడి హ్యాస్ టు కోఆపరేట్. ఆ టుగెదర్నెస్ ఉంటే కానీ ఆ ఒక అవుట్పుట్ రాదండి. ఇట్స్ డెఫినెట్లీ అ టీమ్ ఎఫర్ట్, అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ మూవీ వర్క్డ్ 100%, gave 100%, I can say that. We gave our hearts, we gave our soul into it, we worked honestly. So I definitely will portray in the movie. It's not just a story, Andy. It's a story of a human being. So tell us about the director, Naveen Medar. అగైన్ నేను సినిమా చూసినప్పుడు వీళ్ళ పర్స్పెక్టివ్, నా పర్స్పెక్టివ్ వేరే సినిమాలో అనుకున్న టైంలో నాకు నవీన్ ఇతనే డైరెక్టర్ని పరిచయం అనమాట. యాజ్ వీఆర్ టాకింగ్, ఈయన సినిమా చూసే విధానం, నేను సినిమా చూసే విధానం ఒకటే నాకు అర్థమైంది. అండ్ he has a good sound knowledge of the craft, very cool guy to work with. Ante set lo there is no pressure and is like one of very relaxed and మీరు డైరెక్టర్ గా ఉన్నారు, స్క్రిప్ట్ రైటర్ గా ఉన్నారు. సో ఆ క్లాష్ ఏమన్నా వచ్చింది? ఇట్లా చేస్తుంటే ఇట్లా చేస్తే మోడిఫికేషన్స్ కానీ క్లాష్ అసలు ఎప్పుడు రాలేదండి. అంటే నవీన్తోనే కాదు, నేను యాజ్ అన్ యాక్టర్ ఐ గాట్ బిజియర్ ఆఫ్టర్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ దాన్ బిఫోర్. సో you'll be able to appreciate the director, ఆయన పడే కష్టం ఏంటి అండ్ వాట్ హీ వాంట్స్ అనేది మనకి తొందరగా గ్రాస్ప్ చేసుకోవడానికి మై ఎక్స్పీరియన్స్ యాజ్ అ డైరెక్టర్ హెల్ప్డ్. అంతేగాని దెర్ ఈస్ నో వన్ వే టు డూ ఇట్. నువ్వు కెమెరా ఎక్కడ పెడతా అంటే లేదు నేను ఇక్కడ పెడతాను అనడానికి వాట్స్ ద రీజన్ అట్లా ఏమి ఉండదు. సో అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ విజన్, హౌ డూ యూ సీ దిస్ మూవీ, అండ్ వన్స్ యూర్ ఆన్ ద సేమ్ పేజ్ మీకు అసలు కాన్ఫ్లిక్ట్స్ ఏ ఉంటుంది. అంటే సోల్ ఆఫ్ ది మూవీ మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. సో కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కొన్ని ఉంటాయి, దాన్ని మొన్నటిని బ్రేక్ చేస్తూ వస్తున్నారు ఈ మూవీలో. దాంట్లో ఇంకా మ్యూజిక్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, సో అండ్ సో కాల్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అంటారు కదా. అవన్నీ మనం ఎక్కువ శాతం కమర్షియల్ అని ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ ప్రాబ్లీ దర్ ఫార్మాట్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ అండి. అంటే తరతరాలుగా లేకపోతే ఏదో ఒక సినిమాలో బాగుండి మళ్ళీ దాన్ని అమ్మటే రెప్లికేట్ ఇంకో ఫార్మ్, ఆ మొనాటిని ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా పోతుంది. అది అంటే పోతుందంటే ఇలాంటివి వస్తేనే అయిపోతాయి. అండ్ ఈ ఎజెండా సెట్టింగ్ అంటే మనం ఏం చూపిస్తామో జనాలు అదే చూస్తారు. అండ్ వాళ్ళు మనల్ని వచ్చి ఏం అడగరు కదా, మీరు ఇలాంటి సినిమాలు తీయండి, వాళ్ళు జస్ట్ డోంట్ వాచ్ ఇట్. సో ఐ థింక్ దిస్ ఫిలిమ్స్ రావడం వెరీ ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ బోల్డ్ అండి, దే ఆర్ నెసెసిటీ ఆఫ్ ద మూమెంట్. బికాజ్ కొత్తదనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారో అది మనం చాలా మెల్లగా ఇస్తున్నాం. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్, అండ్ ఐ am proud and the whole unit is proud about the fact that we did this film. Plus it's like a recipe, it's like a good dish you're cooking. అంతేగాని మా కూరలో ఉప్పు హైలైట్ అండి. అవసరాల శ్రీనివాస్ అంటే ఒక ఇమేజ్ ఉండేది, దీంతో దాన్ని బ్రేక్ చేయబోతున్నారు మీరు. ఎలాంటి ఇమేజ్ రాబోతుంది అనుకుంటారు మూవీ తర్వాత? ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. అంటే ఇమేజ్ అనేది ఐ వాజ్ నాట్ బార్న్ విత్ అన్ ఇమేజ్. ఇట్ అక్యూములేట్స్ స్లోలీ యాజ్ యూ డూ కీప్ డూయింగ్ మూవీస్. అండ్ యాజ్ అన్ యాక్టర్ నాకు వచ్చిన దాంట్లో, నాకు ఆఫర్ చేయబడ్డ దాంట్లో ఐ పిక్ వాట్ ఐఎమ్ కంఫర్టబుల్ డూయింగ్ ఆర్ వాట్ ఐ థింక్ ఈజ్ ఎక్సైటింగ్. అండ్ అలా మెల్లిగా చేసిన చాయిసెస్ వల్ల కొంచెం ఏమైనా బిల్డప్ అయి ఉండొచ్చు. అండ్ నా ఫస్ట్ మూవీ హంటర్ అయితే కనుక నేను డెఫినెట్లీ చేసి ఉండేవాడిని. ఇట్ విల్ బీ ఎ డిఫరెంట్ ఇమేజ్. సో నేను చేసిన సినిమాలను బట్టి నా ఇమేజ్ వస్తుంది, కానీ ఇమేజ్ని బట్టి సినిమాలు చేసుకోకూడదు. ఎందుకంటే ఇమేజ్కి స్టిక్ యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్, అండ్ టు డిఫైన్ ఈస్ టు లిమిట్, అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద బౌండ్స్ ఆఫ్ ఎ డెఫినేషన్. ఐ వాంట్ టు గో బియాండ్ డెఫినేషన్. సో అందుకని ఈ మూవీ ఎంచుకున్నారు బహుశా. యా. సో ఫైనలీ మూవీ గురించి సుప్రియ ఏం చెప్తారు? చూడండి, ఎన్నో మూవీలు చూస్తున్నారు, ఇది కూడా చూడండి. ఇది ఒక డిఫరెంట్ మూవీ, ఇది అదేం చెప్పాను నేను. ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, మేము కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసాము. సో ఐ థింక్ దాట్ వే ఇట్ వర్క్స్ ఫర్ అస్ అండ్ ఫర్ యూ. అదే నాకు ఐ డోంట్ వాంట్ టు సెల్ మై ఫిల్మ్. మేము కష్టపడ్డామండి, మేము కొండలెక్కామండి, మేము ఇవన్నీ కాదు. వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. అండ్ వెన్ ఎవర్ మనకి వండేవాడు మంచి ఇంటెన్షన్తో ఉంటే ఐ థింక్ ద డిష్ విల్ ఆల్వేస్ కమ్ అవుట్ గుడ్ అండ్ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. సో we believe in the product and I hope you guys will like it. I know you guys will like it. But precisely putting అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో మంచి చెడు ఒక జర్నీ జరుగుతుంది. అండ్ ఈ కథలో వాసు అనే ఒక క్యారెక్టర్కి అలాంటి ఒక జర్నీ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్తో పాటు ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ వాటితో అందంగా అల్లుకుపోయాయి. సో వీటన్నిటిని ఎలాగా మేము హౌ వీ రివీల్డ్ ఇట్, హౌ వీ పోర్ట్రేట్ దమ్ ఆల్, అది చూడదగ్గ
కథ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. బట్ ఎలాగో దిస్ ఇస్ అ రివ్యూ బేస్డ్ జనరేషన్, మీకు ఒక గంటలో 2 hours రివ్యూస్ వస్తుంటే ఐఎమ్ హోప్ ద రివ్యూస్ ఆర్ పాజిటివ్ సో ఫార్. లైవ్ వస్తుంది, లైవ్ Priyadarshi entered. సో ఐ హోప్ వీల్ కమ్ అవుట్ విత్ గుడ్ స్టార్స్ అని నేను నమ్ముతున్నాను. సో ఇట్స్ అప్ టు యూ, బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు గివ్ ఇట్ అ ఛాన్స్ ఆనెస్ట్లీ, బికాస్ వీఆర్ ఆనెస్ట్ అండ్ ప్రౌడ్ అబౌట్ ద ఫిలిం బాబు బాగా బిజీ. There's one thing I would want to add. ఈ మూవీ చూస్తే ఇలా ఉంటుంది, అలా అవుతుంది, మీకు ఇలా నచ్చుతుంది, అలా కాదు. కానీ I think by watching this movie you will get a scope, an opportunity for yourself to drop judgments for a while and just watch what it is. So I think it will give that opportunity in your life to actually drop those judgments, those prejudices, and watch what it is. That's a period. All right. Thank you very much, Srinivas. Thank you very much, Priyadarshi. Thank you very much. And